సో ఇక గిరిజన విషయాలకు వస్తే ఇప్పుడు గతంలో ఫస్ట్ 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టారు. విదేశీ విద్య దగ్గర నుండి చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టారు. సబ్సిడీలు, ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు చాలా వచ్చాయి. బట్ 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత చాలా మటుకు వాటిని ఆపేశారు. మీరు కూడా గతంలో దీన్ని ప్రస్తావించడం జరిగింది. మనం ఇద్దరు మాట్లాడుకున్నాం కూడా దాని గురించి. సో ఇప్పుడు ఈ 24లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ దిశగా ఏమన్నా మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి ఈ అంటే గిరిజనులు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా, ఆశిస్తున్నారా? ఖచ్చితంగా న్యాయం చేస్తారని చేస్తారు. ఎందుకు ఆ విషయం చెప్తున్నా అంటే వైసీపీలో మేము గిరిజనులకు ఏ విధంగా ఉన్నామో తెలుగుదేశం పార్టీలో కూడా గిరిజనులు ఉన్నారు. మా ఇంకా బలమైన గిరిజనులు ఉన్నారు. నరహరి ప్రసాద్ కావచ్చు, దారు నాయక్ కావచ్చు, సోమలా నాయక్ కావచ్చు, కైలాష్ నాయక్ ఇట్లా కొంతమంది బాగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ లోకేష్ బాబు గారితో కమ్యూనికేషన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి అన్నారు. సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించినట్లయితే మా జాతి బిడ్డలే కదా, మేమే కదా బాగుపడేది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించాలని నేను తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను. సో మీరైతే అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అవన్నీ కంటిన్యూ చేస్తారని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ముఖ్యమంత్రిగా 3 టైమ్స్ చూశాను. ఆయన ఏ రోజు కూడా గిరిజనులకు ఏదన్నా చేసింటే పొలిటికల్గా అన్యాయం చేశాడే తప్ప సంక్షేమ పథకాల పట్ల ఏ రోజు అన్యాయం చేయలేదు. కేవలం సీట్లు ఇవ్వకపోవడము అలాంటివి సీట్లు ఇవ్వకపోవడము, మంత్రి పదవులు ఇవ్వకపోవడము ఇలాంటివి చేశాడే తప్ప సంక్షేమ పథకాలు గిరిజనులకు రావాల్సినటువంటి లోన్లు అయితేనేమి, బిఏ స్కీమ్ అయితేనేమి, ఇంకోటి అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల విషయంలో అన్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేశారనేది మా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. కానీ సో గిరిజనుల్లో కూడా చాలా మార్పు వచ్చింది ఈసారి బాగా గిరిజనుల్లోనూ దళితుల్లో. ఎందుకంటే బిఏఎస్ అనేది ఒక స్కీమ్. కార్పొరేట్ స్కూల్లో, చైతన్య స్కూల్లో, కేశవరెడ్డి స్కూల్లో అగ్రకులాల విద్యార్థులతో పాటు, డబ్బున్న విద్యార్థులతో పాటు మా దళిత గిరిజన విద్యార్థులు వాళ్ళతో పాటు సమానంగా కూర్చొని కార్పొరేట్ విద్యను చదువుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది బిఏఎస్ అనే స్కీమ్ ద్వారా. ఆ స్కీమ్ రద్దు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు లక్షల మంది, ఇంతేకాదు ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు పెట్టుకోవడానికో, అంగిళ్ళు పెట్టుకోవడానికో, డ్రిప్పులకో ఏదో ఒకటి సబ్సిడీలనే వచ్చాయి. అవన్నీ కూడా రాకుండా చేశారు. అది ఎవరు సలహా ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో ఏం కొత్త మనకు తెలియదు. కానీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేయడము, జగన్ గారు రద్దు చేయడం, ఇవన్నీ కూడా కొద్దిగా డ్రాబ్యాక్ అంటే సార్ నా అభిప్రాయం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అటువైపు వెళ్ళే ఆలోచన ఉందా, అవకాశం ఉందా? చూద్దాం. నేను అదే అన్నా కదా, గతంలో కాంగ్రెస్లో ఉండేవాళ్ళము, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వైసీపీ వైపు చూసాము. వైసీపీ పార్టీ అయిపోతుంది, మారకపోతే మీరు మారుతారు అంతే. వైసీపీ పార్టీ ఉన్నంత వైసీపీలోనే ఉంటాం. వైసీపీ పార్టీ ఏమనేది మనం కూడా ఆల్టర్నేట్ ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నాం కదా ఉండింది, వాళ్ళ అబ్బాయి వాళ్ళ వారసుడే అని వచ్చినాము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే 2 పోటీలు జరుగుతున్నాయి. అదే అంటే కదా ఇందాక కుటుంబ వ్యవహారాలు మనం మాట్లాడకూడదు. భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది, వెయిట్ చేసి చూద్దాం అని నా అభిప్రాయం. సో స్టిల్ ఇంకా అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో అంటే ఏమున్నాయి స్టిల్ ఇంకా సమస్యలు అంటే ఏముంటాయి ప్రధానంగా? గిరిజన గ్రామాలు ఈ రోజుకి ఇప్పటికీ డెవలప్ అవ్వలేదు. ఇప్పటికీ డెవలప్ ఎక్కడైంది చెప్పండి? తెలుగుదేశం గవర్నమెంట్లోనో, కాంగ్రెస్ గవర్నమెంట్లోనో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీ సప్లా నిధులతో వేసిండే రోడ్లు తప్ప, కాంగ్రెస్ గవర్నమెంట్లోనో తెలుగుదేశం గవర్నమెంట్లోనో ఇచ్చిండే ఇల్లు తప్ప, ఈ వైసీపీ గవర్నమెంట్లో ఈ రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇల్లు కానీ ఒక రోడ్డు కానీ కట్టలేదు. ఊర్లు కట్టాము, కడుతున్నామని చెప్పారు. ఇది అప్పుడు కడుతున్నాము అన్నాము, కానీ కడుతున్నాము అంటే ఏముంది, బునాది వేసినారు కానీ ఇల్లు ఇవ్వాలి కదా. పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి, అన్ని ప్రాంతాల్లోనూ పట్టాలు ఇచ్చారు కదా, ఇవ్వలేదా పట్టాలు? ఇప్పుడు మా ఊర్లోనే ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, ఇల్లు ఉండాలి కదా. చెప్పండి, పట్టాలు తీసుకొని ఏం చేస్తాం? ఇల్లు ఉండాలి కదా. చెప్పండి. మాకే అనంతపురం జిల్లాకు పెద్ద గొప్ప వరం ఏమంటే ఈరోజు ఇంట్లో దేవుని ఫోటో తర్వాత ఒక ఫాదర్ ఫెరార్ గారి ఫోటో పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఈరోజు కాస్తో కూస్తో వివేకులుగా ప్రజల్లో తిరుగుతున్నామంటే అది ఆర్డిటి గారు పెట్టిన భిక్ష. వాళ్ళు చదివించిన చదువు కావచ్చు, వాళ్ళు కట్టించిన ఇండ్లు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన బట్టలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన స్కాలర్షిప్లతో మేము అభివృద్ధి చెందుతున్నాం అనంతపురం జిల్లాలోని దళిత గిరిజనులు తప్ప ఈరోజు వేరే ఏం లేదు.
జగన్ గారు చేసింది అయితే ఏం లేదు. జగన్ గారు డైరెక్ట్ అకౌంట్లో వేసినారు. వేశారు. అకౌంట్లో వేయడం వల్ల తాగి తిని ఖర్చు చేసుకున్నారే తప్ప అభివృద్ధి ఏం చేశారు? అంటే ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ అతిపెద్ద మైనస్ అనుకోవచ్చా, లేకపోతే అది ఏమన్నా ప్లస్సా? వాలంటీర్ వ్యవస్థ వల్ల జగన్ గారికి 20% ఓట్లు లాస్ అయింది. లాస్ ఎందుకని లాస్? ఇప్పుడు ఒక సపోజ్ మా ఊర్లో ఒకరికి ఉన్నారు, అతనికి ఆరోగ్యం బాగాలేదు. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను మా ఇంటి దగ్గరికి వస్తే నేను అతను నా కారులో తీసుకొని హాస్పిటల్కి పోయి డాక్టర్తో మాట్లాడి ఏమి ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ అని తెలుసు, వానికి తెలుసు, నాకే తెలుసు. డాక్టర్తో మాట్లాడన్నా మా ఊరన్నా బతికి అన్నా, నువ్వు బతికిపోతే ఎవరని చెప్పి డాక్టర్కి చెప్పి అతనికి ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లన్నీ జరిగేలా చూసి బయటకు వస్తూ నేను ఉన్నాను లేరని ఓదార్చి ఒక 1000 రూపాయలు 2000 జోలో పెట్టేసి వస్తే వాడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్పినట్టు ఓటేస్తాడు. అవును. ఎందుకు? అబ్బా శివాన్ని హాస్పిటల్కి తీసుకుపోయి నా కొడుకు బ్రతికించాడనేది. ఇప్పుడు ఏంది, వాడే స్వయంగా తీసుకొని డైరెక్ట్ ఆరోగ్యశ్రీ కింద పోయి ఆపరేషన్ చేయించుకొని వస్తే నా మాట ఎందుకు వింటాడు? నాయకులకి విలువ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదాహరణకు వాలంటరీ అనేవారు లేకపోతే ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీనో లేకపోతే పంట బీమో ఏదన్నా చేయుతునో రావాలంటే అక్కడ లోకల్ సర్పంచ్ దగ్గర రావాలి, లేదంటే ఎంపీటీసీ దగ్గరకు వచ్చి అయ్యా నాకు రాలేదు, నాకు కావాలా, నాకు చేయాలంటే అతని దగ్గరుండి అక్కడ ఉండే ఆఫీసర్లకు ఫోన్ చేసి మావాడే చెయ్యి, మావాడే పెట్టని చెప్తే అబ్బా మా రెడ్డి చెప్పా, అబ్బా మా గొంజిగారు చెప్పే డబ్బులు వచ్చినాయి అని చెప్పి అతను చెప్పినట్లు అతను వింటాడు. డైరెక్ట్ వాలంటీర్ తీసుకుపోయి అన్ని డైరెక్ట్ బటన్ నొక్కుతా అంటే జనాలు ఎందుకు ఓటేస్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాడర్ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు బలంగా ఉందంటే ఇదే కమిటీ ద్వారా కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఇప్పుడు జన్మభూమి కమిటీ అంటారు, నేను ఏ రోజు దాన్ని తప్పు పట్టను. ఎందుకు తప్పుపట్టనంటే ప్రచారం చేస్తున్నారు కానీ ఎందుకు తప్పుపట్టనంటే జన్మభూమి కమిటీ ద్వారా నిజంగా పార్టీకి పనిచేసినాడు ఈ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో లబ్ధి పొందుతాడు. ఆ లబ్ధి పొందిన 20 కుటుంబాలు బలంగా పార్టీ కసితో పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏంది కసితో పనిచేస్తాయి? మనం 100 మందికి ఇస్తే 100 మందిలో ఏది కసితో ఓట్లు వేసింటే ఏది ఏడపడినాయి మనకి? చెప్పు. సర్పంచ్ అనేవాడు డమ్మీ కాదు, ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉందే అంతకంటే అధ్వానం. వాళ్ళకి విలువే లేదు. విలువ కాదు, ఇంక చెప్తున్నాం కదా మనం దిష్టి తగులుకోకుండా లేకపోతే ఏదో గ్రామాల్లో రేపు రాని రాస్తారే అంతకంటే అధ్వానం. ఇంకే విధంగా మనం ఇచ్చేస్తాం చెప్పండి. సో ఇవన్నీ తప్పులే. అన్ని కాదు, ఎన్ని కావాలో అన్ని తప్పులు ఉన్నాయి. అసలు మొన్న నేను ఏదంటే పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్పకూడదు కానీ వైజాగ్ పోతే కంట్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అరే అనంతపూర్ నుంచి వైజాగ్ ఎప్పుడు పోయేది? 3 రాజధానులు. ఏం అవసరం నీకు 3 రాజధానులు? చెప్పండి. రాజధాని లేకుండా చేసాం, 3 రాజధానులు పక్కన పెట్టి రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు యా చెత్త విధవ సలహాలు విన్నారో ఏమో తెలియదు కానీ అతను గోతిని అతనే తవ్వుకున్నాడు. కాబట్టి ఆ భ్రమలోంచి బయటకు వచ్చి కొద్దిగా నాణ్యమైన సలహాదారులు పెట్టుకొని భవిష్యత్తులో బాగుండాలని అంతే. పార్టీ క్యాడర్ కానీ మాలాంటి వ్యక్తులు కానీ పార్టీకి పనిచేసే వాళ్ళు కానీ స్టాండర్డ్కి నిలబడాలంటే అనాలోచిత నిర్ణయాలు, మెయిన్ క్రిమినల్ బ్రెయిన్ అనేది పక్కకు తీసి పెట్టాలని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆఫీసర్లతో మనం అది చెప్తే కదా, ఇంట్లో ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే ఎందుకు దొంగతనం చేయడం, నేను ఇస్తాను కదా అని అతను మార్చేసేయాలంతే, వాడు పెద్ద అంతరాష్ట్ర దొంగలు తయారయ్యేలాగా చేసుకోకూడదు. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బాబులు మాకు పెద్ద 13 కిలోమీటర్లు కదా కర్ణాటక. మా ఊర్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక్కరు కూడా జైలుకి పోలేదు, అంటే కొట్లాడి ఇంకోటి చేసి. వైసీపీ గవర్నమెంట్ లో 30 మంది దాకా జైలుకి పోయినారు ఈ మద్యం వల్ల. కేవలం సరఫరా ఓన్లీ మద్యం వల్లే జైలు చూసి వచ్చినారు, ఇంకేం వేరే ఏం లేదు. ఇంకేం చెప్తారు చెప్పండి. సో మద్యం కూడా చాలా పెద్ద ఎఫెక్ట్, పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకురావడం గెలవడం. ఇప్పుడు కామన్ గా పార్టీలకి ఏ పార్టీకి పోయినా కూడా ఈ పార్టీకి 40%, గ్రామంలో 100 మంది ఉంటారు, 40 మంది టీడీపీ 40 మంది వైసీపీ ఉంటారు. ఇంక 20 మంది ఎవరు? వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఏమైనా నష్టపోయే వాళ్ళు. ఆ 20 మంది ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ 20 మంది ఇందాక చెప్తే కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ, మళ్ళా మరి ఇది మోదీ కమ్యూనిటీ హవా, ఇవా ఇట్లా అంతేగాని వేరే ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకుముందు ఓడిపోయినారు, ఏమి చూద్దాం, ఒకే ఒక్క సీట్ వచ్చింది. సింపతి అనేది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా కదా, ఇంకా టోటల్ 100 వచ్చేసింది, ఎక్కడా కూడా మైనస్ కాదు. సో మీరైతే భవిష్యత్తులో అయితే మళ్ళీ బలంగా పుంజుకుంటారు అని అనుకుంటున్నాం. నమ్మకం లేదా? పుంజుకోవాలంటే ఇప్పుడు షర్మిల గారు యాక్టివ్గా తిరిగినారు కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడినాయి.
జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా తిరిగేదాన్ని బట్టి, కార్యకర్తల్లో భరోసా ఇచ్చేదాన్ని బట్టి ఇప్పటికైనా ఆయన మారాల్సిన అవసరం ఉంది. ఈ సలహాదారులు ఈ కోటరీని పెట్టుకొని పక్కన నష్టపోకుండా మార్చినట్లయితే కొద్దిగా లేకపోతే పోతారనేసి మన అభిప్రాయం.